వచ్చేసరికి అంటే నా తమ్ముడు కాబట్టి నేను వచ్చా. వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా? వేరే వాళ్ళ ఇళ్ళలోకి వచ్చిన ఎవరి ఇళ్ళలోకి మాట్లాడినా నువ్వు అట్లా వస్తాను అని ఇక్కడ అందరు భయపడతాను కదా, పిల్లలందరూ చూడలే కదా ఎప్పుడు అట్లా. నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా. రోడ్డు మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిల్లు, ఎవరితో నన్ను మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా. జస్ట్ తెలుసా వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు మరి వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా? వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఇవ్వకపోతే అడుగు మరి. మాట్లాడేవాళ్ళు ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా? ఆయన గ్యారంటీ సంతకం తీసుకుంటామన్నా ఆయన పేపర్ రాసిస్తాడు. నేను రాసిస్తా. అది అది కావాలి నాకు. వస్తు కోసం నాకు కావాలి. మాడుకోండి చదువుకోండి. నిమ్మకాయలు ఏం చేయండి, నిమ్మకాయలు ఎందుకు పట్టుకోండి. తమ్ముడు ఇప్పుడు సడన్ చెప్తారు చెప్తాను ఆ మాట మ్యాచ్ అయితే లేదు. ఇప్పుడు ఆడబిడ్డ నేను ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలో మరి ఇంకా నేను పడేసి అదే నిమ్మకాయలు ఇప్పుడు సార్ ఏమంటాను మా మంచి అందరిమంటాను. సార్ ఏమంటాను, సార్ అడిగిన మాట అని డౌట్ మాకు అంతే. నేను డౌట్ క్లియర్ చేస్తున్నా కదా. అమ్మా పంపిస్తారా సార్ మీరు? చుట్టాలు లేదు నువ్వు అన్నమైతే బట్టలు వేసుకొని రావాలి. అన్నమైతే నువ్వు గిట్ల కాదా చూడు, వచ్చి ఆ చుట్టాన్ని ఈ చుట్టాన్ని పిలిచిన గానీ మధ్యలో కులాన్ని పిలిచిన గానీ మాట్లాడాలి. నేను ఏ ఆడబిడ్డకి కూడా నేను పిలవలేదు. నేను డైరెక్ట్ కార్ దిగిన వాళ్ళ ఇంట్లోకి పోయినా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని. అవునా? వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని ఎటంటే అటు పొమ్మంటది, ఎటంటే రమ్మంటది, ఏ రాత్రి అంటే అటు రమ్మంటది. వాళ్ళ అవ్వ బోకర్ రావు మరి వాడల నడవదు అట్లా. అవి వాడలు అట్లా నడవది, బోకర్తనాలు నడవయి. ఇక్కడ ఎవరు బోకర్తనం అది బోకర్తనమే అంటారు దీని. దీని బోకర్ నువ్వు బోకరని కాకపోతే మంచోడు లెక్కున్నావా? ఇట్లా నిశ్శబ్దంగా తీసుకోపోడు, నిశ్శబ్దంగా తీసుకొచ్చుడు. నిశ్శబ్దంగా ఎవరు పోలే, పొద్దున్నే వచ్చా. ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఎవరిని అడిగి తీసుకుపోయినావు నువ్వు? తల్లి పంపించింది. ఏ వాడేం చేస్తాడు గాడి నాతో నన్నేం చేస్తాడు? దయచేసి ఏమనుకోకు. చెప్పండి మరి. ఎందుకంటే మీకున్న మీ భక్తి, మీ స్వామి స్మరణలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు. మీరు ఎక్కడైనా మీకు సరే ఇప్పుడు మీరు ఎట్లా అన్నారు కదా, మీరందరూ బట్టలు ఇవ్వన్నారు కదా. నేను చెప్తున్నా కదా, నన్ను దిగిన తర్వాత నాకు లింగం కూడా లేదు. నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన. నా గురించి మీకు అదంతా అవసరం. నేను నా తమ్ముడు గురించి వచ్చిన ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా, నేను పూజకి తెప్పించుకున్నా, మళ్ళీ దించాను. దీనికి మించి నువ్వు మళ్ళీ రావద్దు. ఎవరు మాత్రం నువ్వు దిగు, నువ్వు మళ్ళీ రావద్దు. నువ్వు పట్టుకొని పో. ఊర్లో పట్టుకొని పోయినా నువ్వు